ఇన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు హనుమాన్ ఉపాసకులు శ్రీమాన్ ఘంటసాల సత్యసాయి గురూజీ ఉన్నారు. గురూజీతో మాట్లాడదాం. జై శ్రీరామ్ గురూజీ. జై శ్రీరామ్. గురూజీ, మీరు హనుమాన్ చాలీసా చదువుకుంటే ప్రతి ఒక్కరికి సరిపోతుందమ్మా, ఏ పెద్ద పెద్ద పూజలు హోమాలు అవసరం లేదని లాస్ట్ వీడియోలో చెప్పారు. అసలు హనుమాన్ చాలీసా పుట్టుక గురించి చెప్పండి గురూజీ. మీరు ముఖ్యంగా ఆయన ఉపాసకులు కాబట్టి అడుగుతున్నాను. ఆంజనేయ స్వామి ఉపాసన అంటే మనందరికీ ఆంజనేయ స్వామిది చేసినది, ఆంజనేయ స్వామిని నిజంగా చూపించింది తులసీదాస్ గారు. తులసీదాస్ గారు కాశీలో ఉండేవారు. తులసీదాస్ గారు కాశీలో ఉన్నప్పుడు, ఇప్పుడు మీకు తులసి ఘాట్ అని ఉంది అక్కడ, సో అక్కడే ఉండేవారు. ఆయన టెంపుల్లో ఆయన చేసుకునేవారు. తులసి ఘాట్లో కూర్చొని ఆయన రామనామం చేసుకుంటూ రామచరిత మానస్ అక్కడే రాశారు ఆయన. ఒకసారి ఆయన ఆశ్రమంలో కూర్చొని జపం చేసుకుంటే ఒక శవం, అంటే ఒక కొత్తగా పెళ్ళైన జంటలో ఒక భర్త వెళ్ళిపోయారు. శవాన్ని తీసుకుని ఆ ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు. యథా ప్రకారం ఏడుస్తున్నారు అందరూ. వస్తుంటే వెనకాల ఈ భార్య పరిగెడుతూ ఈయన చాలా గొప్పవారు, ఆశ్రమం పెద్ద ఆయన కదా అని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నా భర్త ఇలా వెళ్ళిపోయారు కొత్తగా పెళ్ళైంది, వారం రోజులు 10 రోజులు అయింది. వెంటనే తులసీదాస్ గారు దీర్ఘ సుమంగళి భవ అన్నారు. ఇదేమిటి స్వామి? ఆ చుట్టుపక్కల వాళ్ళంతా సరే అక్కడ ఆపి, ఇదేమిటి స్వామి మీరు ఇలా అన్నారు, ఆ దుర్గ సుమంగళి భవ అన్నారు, భర్త పోయాడు అన్నారు. అయ్యో అలాగా, నాకు తెలియదయ్యా, రాముడు అనిపించాడు నా చేత, ఓ పని చేయండి, ఇటు తీసుకురండి, కట్లు విప్పండి అన్నారు. ఆయన ఆశ్రమం దగ్గర రోజు కట్లు విప్పండి అని కట్లు విప్పారు. కట్లు విప్పితే ఆయన చెవిలో రామనామం సత్యం అయితే నేను జరిగింది సత్యం అవుతుంది అన్నారు ఆయన. అందుకనే రామ్ నామ్ సత్యహై అంటారు. రామ్ నామ్ సత్యహై అని ఆయన రాముడితో 3 సార్లు చెవిలో చెప్పారు. ఆయన లేచి కూర్చున్నాడు. అందుకనే ఇప్పటికీ మీరు కాశీలో శవాలు పెడుతుంటే, కొన్ని వందల శవాలు పెడుతుంటాయి కాశీలో, మీరు హరిశ్చంద్ర ఘాటికి కానీ ఇంకోటి కానీ, వాళ్ళు మోసేటప్పుడు రామనామ సత్యహై రామనామ సత్యహై అంటూ తీసుకెళ్తారు. అంటే మధ్యలో ఒకవేళ పొరపాటున వాడు ఈ రామనామ సత్యములాన వాడు లేస్తాడేమో అని చెప్పి రామనామ సత్యహై అని చేస్తుంటారు. ఇది జరిగింది. ఆయన దారిని ఆయన మళ్ళా పూజ చేసుకుంటున్నారు. యథా ప్రకారం ఎక్కడైనా గిట్టని వాళ్ళు ఉంటారుగా, ఎవరికైనా ఉంటారు, అది దేవుడికైనా ఉంటారు, మనిషికైనా ఉంటారు. యథా ప్రకారం చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి, అప్పుడు అక్బర్ మహారాజు గారు ఢిల్లీ వెళ్ళి, రాజుగారు మీకు తెలియట్లేదు, అక్కడ ఒక ఆయన మంత్రాలు తంత్రాలు చేసి మనుషులు లేచేస్తున్నారు, చచ్చిపోయిన వాళ్ళు బతికేస్తున్నారు, ఇదంతా జరుగుతోంది ఇక్కడ అని. వెంటనే అక్బర్ గారు వాడిని పిలిపించండి అన్నారు. తులసీదాస్ గారు వెళ్ళారు. పెడితే అక్కడికి శవాన్ని తెచ్చారు. దీన్ని బతికించాల్సిందా, నువ్వు మంత్రాలు మాయలు ఏవో మా గారడీలు చేస్తున్నావుట, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అయ్యా నాకేమీ తెలీదు, నాకు సంబంధం లేదు, ఏదో రామనామ సత్యాయి అన్నాను, దీర్ఘ సుమంగళి భవ అన్నాను, రామనామ సత్యాయి అన్నాను తప్ప చావును తప్పించడం ఎవరి వల్ల కాదు, ఎవరూ చేయలేరు. ఇది తప్పు మనం చేసేది. ఒకవేళ నేను చేసినా ఇది తప్పది, నేను చేయలేను, ఇప్పుడు నా వల్ల కాదు, లేకపోతే నీకు కొరడా దెబ్బలు వేస్తాము అన్నారు. కొరడా దెబ్బలు వేస్తామని చెప్పి, లేకపోతే జైల్లో వెండి అన్నారు. జైల్లో వేసి కొరడా దెబ్బలు అనేటప్పటికీ చుట్టుపక్కల వాళ్ళంతా, అయ్యా ఆయన మహానుభావుడు, మీరు ఎందుకు చేస్తున్నారు? ఏమీ లేదు, ఆయన లేపాల్సిందే, చెయ్యాల్సిందే, కొరడా దెబ్బలు వేయాల్సిందే అంటే కొరడా దెబ్బలు వేయమని భటుల్ని పిలిపించారు. కొరడా దెబ్బలతో కొరడాలు తీసుకొచ్చి కొట్టండి అన్నారు. భటులు అందరూ కొరడాలు తీసుకుని కొట్టడానికి రెడీ అయిపోయేప్పటికీ కొన్ని వేల కోతులు వచ్చి భటులందరినీ నానా ఛిద్రం చేసేవన్నీ, వాళ్ళందరినీ నానా కొరికేసి రెక్కేసి పీకేసి చేసేస్తున్నాయి. ఆ రాజదర్బార్లో పైన ఒక మూల స్వామివారి ఇలా దర్శనం ఇచ్చారు ఆంజనేయ స్వామి తులసీదాస్ గారికి. దాంతో తులసీదాస్ గారు అతులిత బలధామం స్వర్ణ శైలాపదేహం ధనుజవన కృశానాం జ్ఞానినామగ్రగణ్యం అని హనుమాన్ చాలీసా ఆ రోజు అప్పుడు అక్కడ చదివారు. చదివినప్పుడు ఏ రోజైతే ఎవరికైతే, దాంతో ఆయన సరే భటులందరూ వెళ్ళిపోయారు. వెంటనే అక్బర్ గారు దండం పెట్ట, మహానుభావ క్షమించండి అన్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి తులసీదాస్ గారు చెప్పారు, ఎవరైతే కష్టాల్లో ఉన్నప్పుడైనా సరే, దాంట్లో మీకు వస్తుంది హనుమాన్ చాలీసాలో 40 దాంట్లో అష్టసిద్ధినం అనేది, ఆయనకి అష్టసిద్ధులు ఉన్నాయి.
ఇంకోటి నాసై రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమతి వర. ఇటువంటి రోగాలు వాస్తవ సిద్ధులు కలిగితే ఆంజనేయ స్వామిని మీరు కనుక చేసుకుంటే మీరు మళ్ళా ఒకటి అడగచ్చు, ఏమంటే ఆంజనేయ స్వామిని చేస్తే వస్తుందా, అమ్మవారిని చేస్తే రాదా అని. ఒక పిచ్చి ప్రశ్న అది. నేను ఒక్కడే చెప్తా, భగవంతుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి గుడికి వెళ్ళినా ఆంజనేయ స్వామిని చూసుకుంటాను. మీరు అమ్మవారి గుడికి వెళ్ళా, మీరు అమ్మవారు పూజ చేస్తున్నారు అనుకోండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అమ్మవారిని చూడండి అంటా నేను. ఇప్పుడు మీరు ఒక తల్లి ఉంది, కొడుక్కి అమ్మ అవుతుంది, భర్తకి భార్య అవుతుంది, వాళ్ళ సిస్టర్కి చెల్లెలు అవుతుంది, ఈవిడ వాళ్ళ అమ్మకి ఈవిడ కూతురు అవుతుంది. అమ్మే ఒక బొమ్మ, ఒక చెక్క బొమ్మ. దాన్ని మీరు పదార్థం, బ్రహ్మ పదార్థం అది. నేను అనేదంటే మళ్ళీ భగవంతుడిని అనగానే ఏమంటే ఆంజనేయ స్వామిని గుర్తేనా, అమ్మవారిని చేస్తేనేనా, ఇవన్నీ కాదు. భగవంతుడు ఒక్కడే. మీరు ఆంజనేయ స్వామి అన్నారు, నేను ఇంకోటి నామం పెట్టుకుంటారు. ఇప్పుడు భార్య పిలుస్తాడు, ఏమై బుజ్జి అంటాడు భర్తని ఇదిగా ముద్దుగా అమ్మ అని పిలుస్తాడు పిల్లాడు. ఏమే ఉసై అంటాడు ఇంకోడు, ఏమండి పిన్ని గారు ఉంటారు. అది నేను అనేది, భగవంతుడు ఒక్కడే. నేను ఆంజనేయ స్వామి ఉన్నా, మీరు అమ్మవారు ఉన్నారు, ఇంకోటి వినాయకుడు ఉన్నారు, పేర్లు వేరు, బ్రహ్మ పదార్థం ఒకటే. గ్లాసులో పోయండి, గిన్నెలో పోయండి, నీళ్ళన్నీ ఒకటే. రూపు మారచ్చు కనుక నేను మళ్ళీ మీరు చెప్తుంటే మళ్ళీ మీకు అరవచ్చు. అష్టసిద్ధి ఆంజనేయ స్వామిని కొలిస్తే, అమ్మవారిని కొలిచినా వస్తుంది మీకు. భక్తి ముఖ్యం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అమ్మవారిని చూడండి, అమ్మవారిని చూడండి. దాంట్లో నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ తీర్థం పోయండి. ఓం నమో వ్రాతపతియే నమో గణపతియే. మీరు ఏది చేస్తే అది, శివుణ్ణి చేస్తే శివాభిషేకం, సాక్షాత్తు శివుడు ఉండాలి మీకు. గణపతిని చేస్తే సాక్షాత్ గణపతి ఉండాలి. ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి. రూపాల గురించి మాట్లాడుకోవద్దు, మనం బ్రహ్మ పదార్థం గురించి మాట్లాడుకుందాం. అందరికీ ఒకటే, అందరూ ఒకటే. అలాగే ఆంజనేయ స్వామిని కొలిస్తే అష్టసిద్ధులు, భయం, భక్తి. భక్తితో మీకు హనుమాన్ చాలీసా ఎలా వచ్చిందని ఇప్పుడు మనం టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి హనుమాన్ చాలీసా గురించి మాట్లాడుతున్నాను. కానీ లలిత చదువుతాను, వచ్చింది, తప్పు లేదు. లలిత చదవండి, తప్పు లేదు. వినాయకుడు చదువుతా, తప్పు లేదు. శివుణ్ణి ఏమండి రుద్రం నమ్మకం చంపకం, తప్పు లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే పరిపూర్ణమైన భక్తితో చెయ్యండి. సజ్జో జాతం ప్రవిజ్యామి సజ్జో జాతవై నమో నమః చేయండి, కాదన్నది ఎవరు? భక్తిగా చేయండి. భక్తితో చేస్తే మీకు అన్నీ వస్తాయి. మనం బ్యాక్ టు హనుమాన్ చాలీసాకు వస్తే, దాని మూలాన హనుమాన్ చాలీసా కనుక ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఇవన్నీ నేను ఇస్తాను అని ఆంజనేయ స్వామి చెప్పారు. కాబట్టి తులసీదాసు గారు హనుమాన్ చాలీసా ఆ రోజు నుంచి నానుడైంది. ఎందుకు చెప్తున్నానంటే హనుమాన్ చాలీసాలో బీజాక్షరం లేదు, అద్భుతమైన మంత్రం. దాన్ని మీరు అర్ధరాత్రి మీరు ఏదన్నా బయటికి వెళ్తూ చదువుకుంటారు. ట్రావెల్ నియమాలు ఏమీ లేదు. బస్సులో కూర్చొని చదువుకోండి, ట్రైన్లో కూర్చొని చదువుకోండి, ఫ్లైట్లో కూర్చొని చదువుకోండి. పడుకున్నప్పుడు అనారోగ్యం, ఇవాళ మీరు స్నానం చేసి మీరు చేయలేకపోయారు, 104 జ్వరం ఉంది, జై హనుమాన జ్ఞాన సాగర జయ కపీశ చదువుకోండి, హాయిగా చదువుకోండి హనుమాన్ చాలీసా. ఇది నేను చెప్పే మాట. హాయిగా నేను ఎందుకు చెప్తున్నానంటే హనుమాన్ చాలీసా బీజాక్షరాలైన పిల్లలు చదువుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా అందరు టీవీల్లో కొంచెం హనుమాన్ చాలీసా వస్తుంది, చక్కగా పెట్టుకోండి, పెట్టి వినిపించండి, ఇంట్లో వైబ్రేషన్ వస్తుంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, హాస్పిటల్స్లో పెట్టండి అంట. నేను హాస్పిటల్స్లో స్పీకర్స్లో పెట్టండి. దాని మూలాన అనారోగ్యవంతులు కొంచెం చైతన్యం వస్తుంది. దాని మూలాన బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం. అసలు మీకు అమ్మమ్మో నాకేమన్నా అయిపోతుందేమో అనుకునే వృద్ధ పేషెంట్లు కూడా హనుమాన్ చాలీసా అలా వింటూ 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 ఉంటే మానసికంగా వాళ్ళు మైండ్ కూడా సెటిల్ అవుతుంది. ఇవన్నీ చేస్తే హనుమాన్ చాలీసా మూలాన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. నిజంగా హనుమాన్ చాలీసా ఎలా ప్రారంభమైందో చాలా మందికి తెలియకపోవచ్చు గురుజీ. నిజంగా ఇప్పుడు మీ ద్వారా చాలా మందికి తెలుస్తుంది. చక్కగా ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకోవచ్చు, హాయిగా చదువు, ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి ఇబ్బంది లేదు. హనుమాన్ చాలీసాగా మీరు పడుకున్నారు, నుంచున్నారు, లేచున్నారు, రాత్రిపూట పిల్లల్ని పడుకోబెట్టేప్పుడు ఎస్ మీరు పిల్లలు పడుకుంటున్నారు రాత్రి, మా పిల్లలు హనుమాన్ చాలీసానే పడుకున్నారు. మా దాని అలా చదువుతూ నేను చదువుతుంటే మా పిల్లలకి హనుమాన్ చాలీసా వచ్చేసింది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది వాళ్ళకి శుభ్రంగా జయ హనుమాన్ గ్రామ సార్ జయపితలు 1.25 నిమిషంలో మేము హనుమాన్ చాలీసా చదివేస్తాం, అయిపోతుంది. జయ హనుమాన్ గ్రామ సార్ జయపితలు రామ వెళ్ళిపోతుంది అంతే.
అలవాటు అయిపోయింది కదా అలవాటు అయిపోయింది. ఇది మీరు ఇలా అలవాటు చేసుకుంటే మొదట్లో కొంచెం కష్టం అవుతుంది. నిత్య జీవితంలో ఒక భాగం అయిపోతుంది. ఎందుకంటే మొదట్లో కష్టం అవుతుంది, ఏదైనా మొదట్లో కష్టమే. అవును గురూజీ. ఉద్యోగమైనా కష్టం, ఏదైనా కష్టం. తర్వాత అలవాటు అయిపోతుంది, పెద్ద విషయం కాదు. హాయిగా హనుమాన్ చాలీసా చేసుకోవచ్చు. సరే గురుజీ, జై శ్రీరామ్. జై శ్రీరామ్.